హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనడా ఎంబ్రాయిడరీ. ఈరోజు అయితే మనం హైదరాబాద్లోని కాటడాన్లో ఉన్న లక్ష్మి గారి దగ్గరికి అయితే వచ్చాము. మన ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాము. హాయ్ మేడం. హాయ్ సార్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? బాగున్నాం సార్. మన మిషన్ ఎలా ఉంది మేడం? బాగుంది సార్. మిషన్ ఎలా అంతా రన్ అవుతుందా? మంచిగా రన్ అవుతుందా? మంచిగా రన్ అవుతుంది సార్. ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ప్రాబ్లమ్స్ అనేటివి ఏం లేవు సార్. మిషన్ తీసుకుని ఎంతకాలం అవుతుంది మేడం? 1 year అవుతుంది సార్. ఓ వెరీ గుడ్. 1 year అవుతుందా? 1 year అవుతుంది. 1 year నుంచి మనకి ఏమన్నా కంప్లైంట్స్ కానీ డెమో ప్రాబ్లమ్స్ రాలేదు సార్. రాలేదు అవన్నీ. థ్రెడ్ బ్రేకేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా వచ్చినాయా? రాలేదు సార్. అంటే చిన్న చిన్నవి వచ్చినాయి కానీ ఇంకా ప్రాబ్లమ్స్ ఫోన్లోనే సాల్వ్ అయినాయి. ఓకే మేడం. మీరు ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డా లేకపోతే టైలరింగ్ ఫీల్డా, దేంట్లో ఉండేవాళ్ళు మేడం? లేదు సార్, 5 years నుండి చేస్తున్నా. 5 years నుంచి ఎంబ్రాయిడరీ చేస్తున్నా. 5 years నుండి చేస్తున్నా. సో దీనికంటే బిఫోర్ ఇంకో మిషన్ ఏమన్నా ఉందా? ఒకటి 20x48 మిషన్ ఉంది. 20x48 మిషన్ ఉంది. ఓకే. షాప్లో ఉండే అనమాట. షాప్ ఉండేదా? నేను ఇంట్లోనే చూస్తున్నాను. షాప్లో ఉండేది. షాప్లో ఉండే. ఓకే ఓకే. అయితే ఇంకా నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటా నేను వర్క్ వేసుకున్నాను అనమాట. డెమో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఓకే, వెరీ గుడ్ అండి. మంచి విషయం. 10 members-కి అట్లా ఇచ్చిన. ఓకే. ఇంకా ఎందుకు అందరికీ ఉన్నాయి కదా మిషన్స్, ఇంట్లో పెట్టుకుందాము, పిల్లలకి నాకు ఇబ్బంది, నా ఆరోగ్యం కూడా సరిగా ఉండదు ఒక్కొక్క టైంలో అనేసి 1 గంట లేట్ అయినా నైట్ వేసుకోవచ్చు కదా అనేసి ఇంట్లో పెట్టేసుకున్నాను. మంచి నిర్ణయం అండి. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఏమన్నా ఈ మిషన్స్ తీసుకున్నారా? తీసుకున్నారు సార్. వాళ్ళకే ఫస్ట్ ఇదే యూనిక్ గోల్డ్ ఇప్పించారా? యూనిక్ గోల్డ్ ఇప్పించిన. అంటే నేర్చుకున్న వాళ్ళ తీసుకులేరు, ఒక 5-6 మంది తీసుకున్నారు. 5-6 members తీసుకున్నారు. అందరూ ఇదే తీసుకున్నారు. ఇదే తీసుకున్నారు. బాగా వర్క్ చేస్తున్న వాళ్ళకి చేస్తుంది. ఇప్పుడు వరకు అయితే ఇట్లా నువ్వు ఇలాంటిది ఇప్పించినావు అనే ప్రాబ్లం అయితే రాలేదు. ఓకే. దీనివల్ల మీకేమి చెడ్డ పేరు అయితే రాలేదు? రాలేదు. ఓకే, అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. మీరెలా ఉన్నారు? మీరు హ్యాపీగా ఉన్నారా ఫస్ట్? ఇది ఎందుకంటే మీరు ఫస్ట్ వాళ్ళకి ఇప్పించా అన్నారు, మీరు తర్వాత తీసుకున్నారు. నేను తర్వాత తీసుకున్నాను మిషన్. అయితే ఇంకా అది కూడా ఉంటుండే కానీ ఇల్లు చిన్నగా అవుతుంది, సరిపోదు, అది పెద్ద ఫ్రేమ్ అనేసి ఇది చూస్తున్నాం. ఇంట్లో సెట్ అవ్వదు మీకు, ప్లేస్ ఎక్కువ అవుతుంది, ఎవరన్నా చుట్టాలు వస్తే కూడా ఇబ్బంది అవుతుంది అనేసి రీసెంట్ 2-3 నెలలు అయింది అంతే తీసేసి కూడా. అది కూడా తీసేసి. ఓకే. ఇప్పుడు దీనివల్ల మీకు ఇంట్లో అంతా ఖాళీ అనేది బాగానే ఉంది కదా? నాకు మంచిగానే ఉంది, కస్టమర్స్ కూడా వస్తున్నారు. ఓకే. దీని ఫినిషింగ్ కానీ ఇది ఎలా ఉంది మేడం? ఇది మంచిగా ఉంది సార్. ఫినిషింగ్ కానీ, జరీ కానీ, థ్రెడ్ కానీ అసలు దారం అనేది తెగిపోవడమే లేదు. ఏమన్నా బాబిన్ దారం అయిపోతేనే తెగిపోతుంది, లేకుంటే లేదు. ఇంకా మామూలుగా చిన్నగా టైట్ పట్టినప్పుడు అట్లా తెగుతుంది కానీ అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. సో జరీ కూడా బాగా వస్తుందండి? జరీ నీట్గా వస్తుంది సార్. ఓకే. ఇప్పుడు మనోజ్ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు మేడం? మీకు ఫస్ట్ మిషన్ ఉండే కదా, దానికి టెక్నీషియన్కి చూడడానికి వస్తుండే అనమాట. అట్లా పరిచయము. అప్పుడు అదే మిషన్ ఉన్నప్పుడు కూడా చేస్తుండే మంచిగానే, అట్లా పరిచయం. మరి సారు అదే నేను ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నాను అంటే నేను ఇలా మిషన్స్ ఉన్నాయి చూద్దాం అనేసి ఒక మిషన్ ఇచ్చి చూస్తున్నాడు. కంపెనీ పెట్టుకున్నప్పుడు మీరు అడిగారా, సారే చెప్పారా? నేను ఇలా చెప్తే మనోజ్ సారే. సో మీ వాళ్ళు మీ దగ్గర స్టూడెంట్స్ కొనుక్కోవాలనుకుంటున్నప్పుడు సార్ సజెస్ట్ చేశారు మీరు? ఓకే. అప్పుడు నమ్మకం ఉందా మేడం? సారు కొత్తగా పెట్టారు, అది తీసుకుంటే ఎలా ఉండేది అని అనుకున్నారా, లేకపోతే నమ్మకంతో తీసుకున్నారా? మామూలుగా అయితే తీసుకున్నాము, వాడినాక ఇంకా నమ్మకం
కుదిరిందనమాట. సో ఆయన టెక్నీషియన్గా వచ్చినప్పుడు ఆయన మీద భరోసా ఉంది మీకు. సో ఆ భరోసాతో తీసుకున్నారు. ఆ భరోసాని నిలబెట్టుకున్నట్టేనా మనోజ్ గారు? నిలబెట్టుకున్నట్టేనా? అది ఆ పనిలో ఉన్నందుకే ఆ మిషన్ ఎలాంటిది అనేసి అర్థమైంది. ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు పోయి మనం టక్కున షాప్ పెట్టాలంటే మనం పెట్టలేం కదా. అవును దాంట్లో ఫీల్డ్లో అదేనండి, మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉండబట్టి మనం ఎలాంటి మిషన్ తెస్తే కస్టమర్కి బాగుండిద్ది, మనకి మంచి పేరు వచ్చిద్దని ఆయన సెలెక్ట్ చేసుకొని అలాంటి మోడల్సే తెచ్చుకుంటున్నారు. ఆయన అలాంటి మోడల్సే మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో ఆయనకి ఆ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండబట్టి ఏ క్వాలిటీ మిషన్ తీసుకొస్తే కస్టమర్లు హ్యాపీగా ఉంటారు, మేమే హ్యాపీగా ఉంటాం అనేది ఆయనకి తెలుసు కాబట్టి సో అలాంటి మిషన్లే మనం ఇస్తున్నాం మేడం. సో తీసుకున్న వాళ్ళంతా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. మరి ఫీడ్బ్యాక్ మీరు కూడా 1 year వాడిన తర్వాత మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అంటే చిన్న విషయం కాదండి, ఎందుకంటే ఈ లోపల మీకు మా సర్వీస్ బాగాలేకపోతే మీరు ఎవరు. అదే వాళ్ళు వాడినారు కదా, నేనెందుకు వాడకూడదు, నేను కూడా వాడి చూద్దాం అనేసి తీసుకున్నాను. అదే మేడం, ఇంకా నాకు కూడా టైం సేవ్ అవుతుంది, మంచిగానే ఉంది వర్క్ నీట్గా ఉంది. ఒక 1 hour ఒక 1/2 hour తొందరగానే అవుతుంది. తొందరనే అవుతుంది. మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్టే. అదే మాకు కూడా కావాల్సింది అదేనండి, మీరు బాగుంటే మేము బాగుంటాం అనేది మా కాన్సెప్ట్. లేదు సార్, మేము బాగుండేది కదా, మీరు కూడా బాగుండాలా, మేము కూడా బాగుండాలి. అదే దానికోసం మనం మంచి మోడల్స్ అనేది మిషన్స్ ఇస్తాము. లేదంటే మేము 1 year జర్నీ చేసిన తర్వాత ఈ 1 yearలో మేము ఏదైనా ఇబ్బంది పెట్టినా మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వరు, బాగుందండి అని చెప్పరు. 1 year తర్వాత చెప్తున్నారంటే మాకు మీకు అంత అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మేము మీకు అంత హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. అవును సార్, ఆయన కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఫ్రెండ్స్ ఒక అక్కలాగా, అమ్మలాగా, చెల్లెల్లాగానే చూసుకుంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ లానే ట్రీట్ చేస్తారు అనేది అననే అన్నాడు. అవునవునండి, ఆయన దగ్గర ఉన్న మంచితనం అదేనండి. అందరితో, ఇప్పుడు నాతో నా కస్టమర్లు, నాది స్టూడెంట్స్ వాళ్ళతో కూడా అలానే ఉంటున్నారు. ఇప్పుడు నేనైతే ఏదో తెలుసు అన్నట్లు వేరే వాళ్ళతో కూడా, కొత్త వాళ్ళతో కూడా నేను విన్నాను మేడం. నేను ప్రతి కస్టమర్ దగ్గర అదే వింటుంటాను. నేను వీడియో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను అదే నచ్చింది. అందరికి ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక కొడుకులాగా అందరికి మంచిగా చూసుకుంటున్నారు. ఆయన అలానే ఉంటారు అందరితోటి, అలానే ఉండాలా ఎప్పటికి కూడా. అవునవునండి, ఎంత మంది ఇది ఒక మనడా ఫ్యామిలీ అండి అంతే. ఇది సో ఫ్యామిలీ మెంబర్స్ లానే ట్రీట్ చేస్తారు ఆయన కూడా. సో ఇప్పుడు మీకు వచ్చేదానికి కస్టమర్లు అంతా సాటిస్ఫై అవుతున్నారండి మీ ఈ మిషన్ మీద వర్క్ చూసి? మంచిగానే ఉంది, అందుకే ఇంట్లో ఉన్నా కూడా వచ్చి ఇచ్చిపోతున్నారు. అదేండి, మనం ఎన్ని మిషన్ ఎంత మంచిదైనా మనం ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు నేనున్న ఏరియాలో 5-6 మిషన్లు ఉన్నాయి. ఒకటి ఇవి ఉన్నాయి, RR ఉంది, UME ఉంది. అన్నీ ఉన్నా కానీ నా కస్టమర్స్ నాకు వచ్చి ఇచ్చిపోతున్నారు. నాకు అదే చాలు. నాకు ఫినిషింగ్ బాగుంటే ఏ మిషన్కైనా మనకి వర్క్ వస్తుంది. ఎంత మంచి మిషన్ అయినా మనం ఫినిషింగ్ చూపించగలగాలి. ఫినిషింగ్ ఉండాలా, వాళ్ళతో వచ్చిన వాళ్ళతో ఎలా కమ్యూనికేషన్ బాగుండాలి, కొంచెం ఫ్రెండ్షిప్ లాగా. మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి మీకు ఎలా ఫినిషింగ్ తీయాలి ఏంటనేది మీకు ఎంత ఐడియా ఉంది, ఎందుకంటే మీరే నలుగురికి ట్రైనింగ్ ఇచ్చినాడు. అవును సార్, అట్లా ఏం లేదు. సో మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మాకు అవసరం అండి. ఉంటాయి సార్, ఎప్పటికుంటాయి. ఓకే అండి, మీరు ఇంకా మంచిగా రన్ చేసుకుంటూ మళ్ళీ షాప్ పెట్టి మీరు ఆరోగ్యంగా ఉండి ఇంకా మిషన్ తీసుకొని షాప్ పెట్టి మీరు కూడా ఇంకొంచెం బాగా డబ్బు సంపాదించుకోవాలి, మీరు బాగుండాలని కోరుకుంటున్నామండి. మీ మాటల్లో మా కస్టమర్స్కి మనడా గురించి ఏమైనా చెప్పగలరా? చెప్తాను సార్. ఇప్పుడు తీసుకునే పోయే వాళ్ళకి వేరే మిషన్ కంటే ఈ మిషన్ తీసుకుంటేనే బెస్ట్ అనుకుంటా. నాకు తెలిసి నేను వాడినాను కాబట్టి, మా వాళ్ళు కూడా 5-6 మంది వాడినారు. అందరు వాడితే ఇంకా కూడా మనోజ్ కూడా ఇంకొక బ్రాంచ్ పెట్టాలా అని మేము కూడా ఆశపడుతున్నాము. మంచిగా ఉండాలా మాతో. ఇప్పుడు ఎట్లున్నాడో ముందు తర్వాత కూడా ఇలానే ఉండాలని మేము ఆశపడుతున్నాం. ఖచ్చితంగా ఉంటారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అభిప్రాయాన్ని మాకు చెప్పినందుకు, మా కస్టమర్లతో మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ మనాడా.